అందరికీ నమస్కారం. ఈరోజు మన కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ సంస్థకి ఒక బాధితుడు తన ఆవేదన వ్యక్తం చేయడానికి తన వంతు కృషిగా మన సంస్థను సంప్రదించాడు. కాబట్టి ఆయన ఆవేదన ఏందనేది ఆయన విషయాల్లోనే పూర్తిస్థాయిలో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. చెప్పండి, మీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు? సార్, నా పేరు హసీబ్ రెహమాన్. నేను మెట్టుగడలో ఉంటాను. మా ఆఫీస్ అక్కడే ఉంటుంది. నేను హైదరాబాద్ ఉన్నాను. మీ సమస్య ఏంటి? సార్, నా సమస్య వచ్చేసి మీ దగ్గర రావడానికి జరిగిన కారణం ఏంటంటే, విజయ్ కుమార్ అనే వ్యక్తికి, అతను ఫైనాన్సర్, ఆయన దగ్గర నేను నా ఆఫీస్ అవసరాల వరకు నా వ్యక్తిగత అవసరాల వరకు కొన్ని సమస్యల ద్వారా నేను ఆయన దగ్గర 4,50,000 తీసుకున్నాను. ఒకసారి ₹1,00,000, ఒకసారి ₹2,00,000, ఇంకోసారి ₹2,00,000, ఇట్లా మొత్తం కలిపి ₹4,50,000 తీసుకున్నాను అన్నమాట. దానికి గాను ₹100కి ₹10 ఇంట్రెస్ట్ ద్వారా నేను అక్కడున్న పరిస్థితుల్లో నేను యాక్సెప్ట్ చేసి తీసుకున్నాను. అయితే 2022 ఆగస్టు తీసుకున్నా. అప్పటి నుంచి నేను అమౌంట్ ఫోన్పే ద్వారా కానీ, గూగుల్ పే ద్వారా కానీ, ఆన్లైన్ ద్వారా కానీ ఆయన వేస్తూనే ఉన్నాను అనమాట. దాని ద్వారా మధ్య కూడా క్యాష్ కూడా రూపంలో ఇచ్చాను. ఒకసారి ₹1,00,000, ₹90, ఒకసారి 50 ఇచ్చినాను అనమాట. ఫోన్పే ద్వారా మొత్తం ఇచ్చి కూడా పోయాను. అయితే నాకు లాస్ట్ ఇయర్ 2025 ఆగస్టు నుంచి మా అమ్మగారి యొక్క ఆరోగ్యం బాగలేకపోవడం వల్ల, సమస్యలు ఎక్కువడం వల్ల, నాకు కుటుంబ వేరాలు కానీ, ఆఫీస్ వేరాలు కానీ, బిజినెస్ లాస్ కావడం కానీ, కొన్ని వేరాల వల్ల నేను పట్టించుకోకుండా కొన్ని రోజులు నేను ఇంట్రెస్ట్ ఆపేషన్ కట్టడం. అయితే ఈ ఇయర్ జనవరి 2026 జనవరిలో తను అడగడం జరిగింది. నేను ఆల్రెడీ పే చేస్తూనే ఉన్నాను కదా, ఎంతగానో మళ్ళీ ఎందుకు కట్టాలని వాగ్దానంలో నేను లెక్కేసి చూసాను అనమాట. జనవరిలో నేను వచ్చినప్పుడు లెక్కేసుకున్నాను ఎంత తెచ్చాను. కేవలం నేను ఆన్లైన్ ద్వారానే ఇప్పటి వరకు అక్షరాల 8,20,000 ఇచ్చాను. క్యాష్ ద్వారా దాదాపు 4,00,000 ఇచ్చాను. తర్వాత నేను క్యాష్ రూపంలో దాదాపు ₹4,00,000 వరకు ఇచ్చాను. ఒకసారి 90,000, 50,000, ₹1,00,000 అనేక సార్లు ఇచ్చాను. అయితే జనవరి లెక్క వేసుకుంటే మొత్తం నేను ఇప్పటివరకు అక్షరాల 12,00,000 పైన ఇచ్చాను అమౌంట్. అయితే ఇప్పుడే తను ఏమంటున్నాడు, నువ్వు లాస్ట్ నుంచి నాకు ఇంట్రెస్ట్ ఆపావు కాబట్టి నువ్వు కట్టిన మొత్తం ఇంట్రెస్ట్ మాత్రమే, అసలు అలాగే ఉంది. నువ్వు అసలు ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి ఈ సంవత్సరం ఇంట్రెస్ట్ ప్లస్ అసలు కలిపి ఇంకా 14,00,000 కట్టాలని నేను అంటున్నాడు. నేను తీసుకుంది 4,50,000. ఒక 2-3 నెలలు కట్టకపోవడం ఆ ఇంట్రెస్ట్ కూడా దీనిలో కలిపి అసలు కలిపి 6,50,000 చెప్పాను అన్నమాట. ఇదైతే ఇంకోటి విషయం ఏంటంటే, నా వ్యక్తిగతంగా నేను కారు కొన్నాను. శివ అనే వ్యక్తి దగ్గర కారు కొన్నాను. ఆయనకు 4,50,000 ఫైనాన్స్లో ఉండే. కంటిన్యూ ఫైనాన్స్లో శివ అనే వ్యక్తికి నేను ₹1,50,000 ఇచ్చి కంటిన్యూ ఫైనాన్స్ కట్టుకున్నాను అనమాట. ఎవ్రీ మంత్ ఈఎంఐ కట్టుకున్నాను. కార్ తీసుకున్న 2-3 మంత్స్కి ఆయనకి ఇంట్రెస్ట్ పే చేయలేదు. ఒకసారి సడన్గా మా ఇంటికాడికి వచ్చి నా మీద గొడవ చేసి దౌర్జన్యంగా ₹1,50,000 సంబంధించిన కారు ఆయన తీసుకెళ్ళడం జరిగింది. సరే కదా, కారు ఏమైనా దగ్గర తెచ్చుకుందామని అనేక సార్లు నేను ఈఎంఐ కట్టుకుంటాను. తీరా చూస్తే ఫైనాన్స్ నేను కట్టలేదు. 2-3 నెలలు ఫైనాన్స్ వాళ్ళు వాళ్ళ ఇంటికి పోయి కారు గుంజుకున్నారు అనమాట. అయితే వాళ్ళు ఏం మాట్లాడుకుని తెలియదు. ఇప్పుడు నా కారు లేదు అంటే 4,50,000 సంబంధించిన ఫైనాన్స్ కారు లేదు. నేను అడ్వాన్స్ ₹1,00,000 పోయింది. ప్లస్ ఇప్పుడు నా అంతగా అమౌంట్ కట్టాలి. నాకు చాలా అన్యాయం జరిగింది. ఈ అన్యాయం జరగడం వల్ల నాకు ఫోన్ చేసి తను అమౌంట్ ఇవ్వాలి, మిగతా ఇంకా 14,00,000 బాకీ ఉన్నాను నాకు బెదిరించడం, కాల్ చేయడం, మెసేజ్ చేయడం, ఇలా నాకు మానసికంగా చాలా టార్చర్ చేస్తున్నారు. దానివల్ల మీ యొక్క సహాయం తీసుకుందాం వచ్చాను. నాకు దయచేసి ఈ యొక్క ప్రాబ్లం నుంచి బయటపెట్టి నాకు విన్నతిని పూర్తి చేయండి. ఓకే, ఇప్పుడు మీరు మధ్యలో కార్ శివ దగ్గర తీసుకున్నాను చెప్పారు కదా, ఇప్పుడు కార్ మీ దగ్గర ఉందా, శివ దగ్గర ఉందా? దానికి కట్టిన అమౌంట్ ఎంత, మీరు ఇంకా పెండింగ్ ఎంత ఉంది, మీకు ఎంత రావాలి? అయితే మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కార్ అనేది శివ దగ్గర ₹1,50,000 నేను కొన్నాను అనమాట. ₹4,50,000 కంటిన్యూ ఫైనాన్స్ తీసుకున్నాను. ప్రతి నెల ఈఎంఐ కడుతుంటే ఇతను దౌర్జన్యం వల్ల నేను భయపడి కార్ ఇచ్చేసాను అనమాట. కార్ ఇచ్చిన తర్వాత కంటిన్యూగా 1 ఇయర్ ఈఎంఐస్ నేనే కట్టాను. కారు విజయ్ అనే వ్యక్తితోనే ఉంది. దాని తర్వాత నేను 2-3 మంత్స్ ఈఎంఐ కట్టాను కారు. అప్పుడు కార్ ఫైనాన్స్ కూడా అది వచ్చారు. నేనేమన్నా ఫలానా వ్యక్తిని అమౌంట్ ఇవ్వాలి, కారు గుంజుకుపోయాను అని పరిచయం చేపిస్తే అక్కడ ఫైనాన్స్ వాళ్ళు విజయ్ అనే వ్యక్తి ఏం మాట్లాడుకుని నాకు లేదు. ఇప్పుడు నాకు కారు కూడా లేదు. ఇప్పుడు ఇవన్నీ అమ్మ యొక్క ఆరోగ్యం చెడిపోవడం వల్ల నేను టెన్షన్స్లో ఉంది. నేను పట్టించుకోలేదు. ఈ జనవరి నుంచి నాకు చాలా మానసికంగా భయపడడం, నేను ఇబ్బంది పడుతున్నాను. నా ప్రాబ్లం చెప్పుకోలేదు. ఇప్పుడు ఎందుకు ముందుకు రాలేదు ఎందుకంటే, నేను కూడా మార్కెట్లో ఉన్న, సమాజంలో బిజినెస్ చేస్తున్నాను కాబట్టి ఇవన్నీ కూర్చొని మాట్లాడుకుంటే అయిపోతుంది అనుకుంటే కూడా నా వింటలేడు అనమాట. నాకు మొత్తం అక్షరాల ₹6,50,000 అసలు ఇవ్వాలి, ప్లస్ ఇంట్రెస్ట్ సమస్య తీసుకొని మొత్తం ₹14,00,000 ఏం చెప్తున్నాడు. నేను ఆయనకి ఇచ్చిన అమౌంట్ ప్రతి ఫోన్పే ద్వారానే, గూగుల్ పే ద్వారా వేసాను, అన్ని జిరాక్స్ తీసి పెట్టాను, ఇవన్నీ అమౌంట్ వేసాను. కానీ అతను ఇచ్చినట్టు నాకు ఎటువంటి ప్రూఫ్ లేదు. మీరు సంస్థకు వచ్చారు కదా, సంస్థ ద్వారా మీరు ఏం కోరుకుంటున్నారు? నేను ఇప్పటికీ కట్టాను అమౌంట్. అతని ఏదో న్యాయపరంగా మొత్తం
రావాల్సింది ఆయన తీసుకొని మిగతా అమౌంట్ నాకు ఇప్పించండి. రైమన్ గారు, మీకు ధన్యవాదాలండి మా సంస్థను సంప్రదించినందుకు. థ్యాంక్స్. అలాగే మీ సమస్యని లీగల్గా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా లీగల్గా తీసుకెళ్ళి మీకు తగిన న్యాయం చేకూరుస్తామని మా సంస్థ నుంచి మీకు హామీ ఇవ్వడం జరుగుతుంది.